ఈరోజు వంకాయ మామిడికాయ దప్పలం చేస్తున్నాను. వంకాయ ముక్కలు, మామిడికాయ చెక్కిన మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, ఉప్పు. తాలింపుకి కావలసినవి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ముందుగా ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసాం కదా, ఇవి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలి. మామిడికాయ ముక్కలు ముందేస్తే వంకాయ ముక్కలు మగ్గవు. వంకాయ ముక్కలు మగ్గినవి బాగాను. మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా వేసేసి బాగా యాగనిచ్చాం. యాగనిచ్చిన తర్వాత ముందుగా కొంచెం పసుపు, మామిడికాయ పులుపు ఉంది కనుక 2 స్పూన్లు సాల్ట్, కారం 1/2 స్పూను, పచ్చిమిరపకాయలు వేసాం. తాలింపులో ఎండుమిరపకాయలు వేస్తున్నాం కనుక 1/2 స్పూన్ మాత్రమే కారం వేయాలి, లేకపోతే కారం ఎక్కువైపోద్ది. ఇప్పుడు ఈ 3 వేసి కలిపిన తర్వాత ఇందులో వాటర్ వేసి 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారా, కూర అప్పుడే ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకున్నాం కదా అన్నీ. ముందుగా జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు బాగా వేగాలి. ఎల్లుల్లిపాయలు వేపేటప్పుడు చెదగొట్టాలి, కొట్టకపోతే అలా వేపితే కాలుతాయి. వేగినాయి కదా, ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం, కరివేపాకు బాగా వేగిన తర్వాత ఈ తాలింపు ఈ దప్పలంలో వేయాలి. అబ్బో, మంచి స్మెల్ వస్తుంది కూర అయితే. చూసారా ఎంత బాగా వచ్చిందో, గుమ్మలు. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. మామిడికాయ వంకాయ దప్పలం రెడీ. టేస్ట్ చూసాను నేను, చాలా బాగుంది. మీరు కూడా నేను పెట్టినట్టుగానే మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పూర్వం కూర ఇది. మా అమ్మగారు ఏమైనా పూజలు అవి వచ్చినప్పుడు ఇలా ఈ కూరే వండేవారు. నీసులు అవి లేనప్పుడు మా అమ్మగారి దగ్గర నేర్చుకున్న కూర ఇది. మీరు కూడా ఈ కూర వండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే, వంకాయ మామిడికాయ దప్పలం రెడీ అయిపోయింది. ఎలా ఉందో తిని కూడా టేస్ట్ చూసి చెప్తాను. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో. సూపర్. పులప, కారం, ఉప్పు అన్నీ బాగా సరిపోయి చాలా బాగుంది కూర అయితే.